హాయ్ అండి. ఇంకా కార్తీక మాసం చివరి శుక్రవారం కాబట్టి ఇంకా నేనైతే చక్కగా అమ్మవారికి సంత్రా పళ్ళ రసంతో అభిషేకం అయితే చేశానండి. ఇంకా తర్వాత మంచి నీటితో కూడా అభిషేకం చేసి అమ్మవారికైతే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ సమర్పించుకొని చక్కగా వేడుకున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని వేడుకున్నానండి. ఇంకా శివలింగానికి కూడా పానపట్టం పైన పసుపు, కుంకుమ వేయొచ్చు అని చెప్తారండి. ఇంకా పైన శివయ్య ఉంటాడని, కింద అమ్మవారు ఉంటుందని, ఇంకా పైన విభూతి ఉన్ని గంధం మాత్రమే వెయ్యాలి అని చెప్తారండి. ఇంకా శుక్రవారం కావడంతో ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి. ఇంకా ఆ ఐశ్వర్య దీపంలోనే ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని ఇలా రాహుకేతువ దీపం కూడా వెలిగించి తులసి కోట వద్ద అయితే పెట్టానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి.